లొంగిపోతామంటూ మావోయిస్ట్ పార్టీ ఓ కీలక ప్రకటన చేసిందన్న వార్త మీడియాలో వైరల్ అవుతుంది. నిరంతర ఎదురుదాడులు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన పార్టీ సరెండర్ దారిని ఎంచుకుందట. వచ్చే ఏడాది జనవరి 1న సామూహికంగా ఆయుధాలు విడిచి లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటించినట్లు న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఒక్కొక్కరుగా కాకుండా అందరూ ఒకేసారి లొంగిపోతామని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఓ లెటర్ విడుదలైంది. అగ్రనేతలు మల్లోజుల ఆశన్న లొంగుబాటు, ముఖ్యంగా ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో కీలక నేత హిడ్మా మరణం తర్వాత పార్టీ బలహీనపడటంతో కేంద్రం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లెటర్లో తెలిపారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ మావోయిస్టుల ఈ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ లేఖను పంపింది. లెటర్లో ప్రభుత్వం పిలుపిస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 2026 జనవరి 1 తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని పక్కన పెట్టి ఆయుధాలు వదిలేసి ప్రభుత్వం సూచించిన రాష్ట్రంలో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనంత్ లేఖలో తెలిపారు. అప్పటి వరకు ఈ 3 రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లు జరగకుండా చూడాలని కోరారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు సంయమనం పాటించాలన్నారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను కూడా విడుదల చేసినట్లు కూడా న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విరామ సమయంలో ప్రభుత్వం చర్చల కోసం ముందుకొస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారట. అడవి ప్రాంతాల్లో ఉన్న కీలక సమస్యలు, ముఖ్యంగా ఆదివాసీల భూమి హక్కులు, పోలీసుల దాడులు, అభివృద్ధి లేమి వంటి అంశాలపై ఓపెన్ డిబేట్లు, చర్చలు జరగాలని ఎంఎంసీ కమిటీ డిమాండ్ చేసింది. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి, అలాగే అగ్రనేత దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం, ఈ పరిణామాలన్నీ మావోయిస్టులకు ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా చేశాయి. ఈ క్రమంలోనే ఓ ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను విడుదల చేస్తూ డిసెంబర్ 1 నుంచి జనవరి 1, 2026 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11:15 మధ్య సంప్రదింపులకు ఈ లైన్ అందుబాటులో ఉంటుందని తెలిపారట. అంతేకాకుండా తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట మాత్రమే ఆయుధ విరమణ చేస్తామని మావోయిస్టులు స్పష్టం చేశారని సమాచారం. పోరాట విరామ సమయంలో ఏ దాడులు, ప్రతిదాడులు జరగకూడదని, ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మావోయిస్టులు కోరారట. అయితే ఆయుధాలు వదులుకోవటం అంటే ప్రజలకు ద్రోహం చేయటం కాదని తమ లెటర్లో విన్నవించినట్లు తెలుస్తుంది. ఎన్కౌంటర్ల పేరుతో నిరపరాధులు చనిపోతున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనలు ఆగి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల తేదీ, వేదికను అధికారికంగా ప్రకటిస్తేనే శాంతి చర్చలు సార్థకమవుతాయని తమ లేఖలో డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్దాల కిందట పీడిత ప్రజల కోసం మొదలైన పీపుల్స్ వార్ ఉద్యమం చివరకు మావోయిస్టుల వర్సెస్ పోలీసులుగా మారింది. దాడులు, ప్రతిదాడులు, ప్రతీకార దాడులు కూడా జరిగాయి. 2 ఏళ్ల నుంచి ఆపరేషన్ ఖగర్ మొదలైన తర్వాత పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లో జరుగుతున్నాయి. ఉద్యమం వేగంగా బలహీనపడుతూ చివరి దశకు వచ్చేసింది. మావోయిస్టు నేతలు కొందరు లొంగిపోయారు, ఇంకొందరు పోలీసుల తూటలకు ప్రాణాలు వదిలారు. అగ్రనేతలనుకున్న వారు కూడా ఉద్యమానికి భవిష్యత్తు లేదనే భావనతో భారీ సంఖ్యలో క్యాడర్ను తీసుకుని మరీ లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే జనవరి 1వ తేదీ నుంచి ఆయుధ విరమణ చేస్తున్నట్లు పార్టీ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజమెంతన్నది తేలాల్సింది.